హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్. మన రెసిపీ వచ్చేసి శనగపాయలు అవ్వడండి. ఈ విధంగా 1 కిలో శనగపాయలు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవచ్చు. ఒక 8 అవర్స్ నానాలన్నమాట. దీనికి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఈ విధంగా దంచుకోవాలి. వాళ్ళను దంచుకోవాలి. లేదనేట్టుగా అంటే మనము మిక్సీకి పట్టుకోవాలి. వాటర్ లేకుండా ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా రావాలి టెక్స్చర్ అనేది. చూడండి, లవంగాలు, వెల్లుల్లి కూడా ఈ విధంగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలానే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. కొద్దిగా మొత్తం ఈ మిశ్రమాన్ని మనము ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల చాలా కొద్దిగా సాఫ్ట్ అనేది వస్తుంది. వడ అనేది ఎప్పుడు కానీ మనము చాలా పలసగా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక మన హ్యాండ్కి ఈ విధంగా పేపర్ వేసుకొని దాని మీద మనం ప్రెస్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి. ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లోకి. ఎంతో టేస్టీ అయిన రుచికరం